హాయ్ ఫౌండర్స్, అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్. మనకు విక్టరీ విత్ యాష్లో డిలీట్ అకౌంట్ అని మనకి కనపడుతుంది. సైన్ అవుట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి సైన్ అవుట్ చేయండి. ఎందుకంటే దాని డౌన్లోడ్ డిలీట్ అకౌంట్ అనేది యాడ్ చేయడం జరిగింది. పొరపాటున ఎవరైనా సరే డిలీట్ అకౌంట్ క్లిక్ చేస్తే తర్వాత మీ ఐడి అనేది ఓపెన్ అవ్వడం చాలా కష్టమవుతుంది. దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి సైన్ అవుట్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా చేయండి. ఫౌండర్స్ మనం ప్రతి ఐడి మన కింద ఉన్న ఐడీలు చెక్ చేసుకోవడం కోసం సైన్ అవుట్ అయ్యి మనం చూసుకుంటున్నాము. ఇప్పటి వరకు మనకి చూసుకుంటూ ఉన్నాము, ఫాస్ట్గా చేసుకుంటున్నాము. కానీ కింద ఈ రోజున మనకి డిలీట్ అకౌంట్ కనబడింది. కాబట్టి దాన్ని మీరు చేసేటప్పుడు మీరు టచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి టచ్ చేయండి ఫౌండర్స్. అది కనుక డిలీట్ అయిందంటే అకౌంట్ మనకి పోయే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా చేసుకోండి. యాష్ గారు మరి ఎందుకు ఇట్లా ఎందుకు పెట్టారో ఆయనకే తెలుసు. ఒకే ఖాతా ఉద్దేశపూర్వకంగా మల్టీ అకౌంట్స్ రిజిస్టర్ చేసిన వాళ్ళు నియమాలను తుంగలు తొక్కినట్టే. మీ కంపెనీ తీసేసే వరకు చూడకుండా బుద్ధిమంతులు అనిపించుకోవడానికి మీ అకౌంట్ మీరే డిలీట్ చేసుకునే సువర్ణ అవకాశం నిన్న రాత్రి నుండి వచ్చింది అని మెసేజ్ వచ్చింది ఫౌండర్స్. వెబ్సైట్ నుండి బయటికి రావడానికి చూసుకోకుండా పొరపాటుగా సైన్ అవుట్కు బదులు డిలీట్ అకౌంట్ చేస్తే యాష్ సార్ కూడా మనల్ని కాపాడలేరని మెసేజ్ గ్రూప్లో వచ్చింది. ఫౌండర్స్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇన్ని సంవత్సరాల నుంచి మనం అకౌంట్ మనం కాపాడుకుంటూ వచ్చాము కాబట్టి మన అకౌంట్ మనమే కాపాడుకోవాలి. చాలా జాగ్రత్తగా మీరు యాప్ ఓపెన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి ఫౌండర్స్. కంపెనీ మీద నెగిటివ్గా నమ్మకం లేని వాళ్ళు డిలీట్ అకౌంట్ అని కొట్టేసుకుని వెళ్ళిపోవచ్చు అని కూడా మెసేజ్ వచ్చింది ఫౌండర్స్. మన ఎవరికైతే ఇంత లేటుగా వస్తుంది మనకి అని అనుకునే వాళ్ళందరూ కంపెనీ నుంచి వెళ్ళిపోవచ్చు అని డిలీట్ అకౌంట్ కూడా అని మనకి గ్రూప్ వచ్చింది. కాబట్టి ఇంతకాలం ఎదురు చూసాము ఫౌండర్స్, కొంతకాలం ఎదురు చూద్దాము. తప్పకుండా మనకి యాష్ గారు మనకి మంచి చేస్తారని మనం అనుకుంటున్నాము. కాబట్టి అదే నమ్మకం మీద మనం ఉందాము. తప్పకుండా చేస్తారు. ఇంత స్టెప్ బై స్టెప్ మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి కొద్దిగా ఓపిక పట్టండి ఫౌండర్స్. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి, లేవనట్లేదు. చివరికి నాకు కూడా చాలా అవసరాలు ఉన్నాయి. కానీ తప్పదు ఫౌండర్స్. మనకి ఇన్ని సంవత్సరాలు 7-8 సంవత్సరాల నుంచి మనం ఈ యొక్క ఆన్పాస్ని మనం నమ్ముకొని విక్టరీ విత్ యాష్లోకి మనం వచ్చాం. కాబట్టి సారు మనకి ఆన్పాస్లోనే ఉంచకుండా విక్టరీ విత్ యాష్లో కూడా తీసుకొచ్చారంటే మనల్ని వదలకుండా మనకి మంచి చేయాలని సారు యొక్క పనులు చేపడుతున్నారు. మనకి మంచి రోజులు కంపల్సరీ వస్తాయి ఫౌండర్స్. కాబట్టి ఎవరు ఎటువంటి అభిప్రాయాలలోకి రాకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి. ఒక్కసారి మనకి మంచి రోజులు మన లైఫ్లోకి వస్తాయి, తప్పకుండా వస్తాయి ఫౌండర్స్. మనకి ఐడీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే డిలీట్ అకౌంట్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కేవైసీ ఒకటి తప్పనిసరిగా చేసుకోండి. ఇంకా మీ బ్యాగ్ ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు కాల్ చేసి వాళ్ళకి తెలియకపోతే వాళ్ళకి కేవైసీ చేయించండి. ఎందుకంటే చాలా త్వరగా అయిపోతున్నాయి కేవైసీలు. ఇంతకుముందు 24 hours అడిగిన వాళ్ళకి కూడా ఐడీలు కూడా మనకి సక్సెస్ అవుతున్నాయి. కాబట్టి అందరూ త్వరగా చేసుకుని మనం ఎంత త్వరగా చేసుకుంటే ఫౌండర్స్ మనం అంత త్వరగా మన గోల్ మనం రీచ్ అవుతాము. సారు వస్తారు మీటింగ్. ఈ యొక్క లింక్స్ అన్నీ అయిపోయినాక సార్ రావచ్చు మనకి. సార్ మీటింగ్కి వచ్చి మనకి నెక్స్ట్ స్టెప్పులు మనకి తెలియజేయవచ్చు. కాబట్టి మనందరం ఒకే మాట మీద ఉండి మనం ముందుకు వెళ్దాము. మన లైఫ్లో ఆన్పాస్ ఒక అద్భుతమైన ఒక సంఘటనలాగా మన లైఫ్లోకి వచ్చింది. కాబట్టి కొంచెం మంచి పనులకు లేట్ అవుతుంది. కొన్ని టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. కొన్ని పరిస్థితులు కూడా కలిసి రావు. కాబట్టి కొన్ని పరిస్థితులను బట్టి మనకు కొద్దిగా లేట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు వరకు మనం ఎదురు చూసాము. మన పనులు మనం చేసుకుంటూ ముందుకు వెళ్దాము. ఏమన్నా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే ఐడి అవ్వకపోతే కంపెనీకి మెయిల్ పెట్టుకోవచ్చు.
కానీ మెయిల్ పెట్టుకోకపోయినా కూడా కంపెనీ యొక్క మెయిల్కి మళ్ళీ మనకి ఆప్షన్ ఇస్తుంది, కేవైసీ చేసుకోమని రిక్వైర్డ్ అనేది వస్తుంది. కాబట్టి అందరూ ఎటువంటి అపోహలకు పోకుండా అందరూ ముందుకు వెళ్దాము, ధైర్యంగా ఉండండి. మనకు అన్నీ మంచి రోజులే వస్తాయి ఫౌండర్స్. ఓకే ఫౌండర్స్, ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫౌండర్స్, ఈ అవకాశం ఇచ్చినందుకు, నాకు మీరందరూ ప్రోత్సాహం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ ఫౌండర్స్.